రైట్, మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సిహోరా వద్ద సిమెంట్ లోడ్తో ఉన్న భారీ ట్రక్ మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ యాక్సిడెంట్లో హైదరాబాద్కు చెందిన వాళ్ళు కూడా ఉండటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మా ప్రతినిధి సుజాత ఉన్నారు. తనని అడిగి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సుజాత, కుంభమేళాకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. మీరు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఒక బృహత్ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ ఇలాంటి ప్రమాదానికి గురి కావడం. మీరు మాట్లాడారా బంధువులతో? ఏం చెప్తున్నారు? కుంభమేళా దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో మినీ బస్సు బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి 9 మంది వ్యక్తులు నాచారానికి సంబంధించినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. అందులో 7 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 గాయాలు కావడంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లారని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎందుకు అనంటే ఎంతో దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తారు అని అనుకున్నటువంటి వాళ్ళు ఇక తిరిగి రాలేదు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇది చాలా బాధాకరం అనే చెప్పాలి. ఒకవైపు కుటుంబంలో ఉన్నటువంటి కొడుకుని కోల్పోయి తల్లి తల్లడిల్లిపోతుంది. రీసెంట్ గానే కోడలు చనిపోయింది. తనకి 2 పిల్లలు. ఆ చిన్న 2 పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. ఇప్పుడు మమ్మల్ని అనాథులుగా చేశారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు అని చెప్తున్నారు. ఒకవైపు స్పృహ కోల్పోయి వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతున్నారంటే ఆ బాధ వర్ణాతీతం అనే చెప్పాలి. ప్రస్తుతం చెప్పమ్మా, రీసెంట్ గానే ఒకవైపు కోడల్ని కోల్పోయారు, మరోవైపు ఈరోజు కొడుకు ఏమైందో తెలియదు. నా కొడుకు పోయిండు కదా, నేనేం చెప్పాలమ్మ. ఇంకా కోడలు పోయింది, కొడుకు పోయిండు, నా పిల్లలు అనాథలు అయిపోయిండ్రమ్మా. నా పిల్లలు, నాకు 2 మన్మలు, నా పిల్లలు నన్ను తీసుకుపోయి అన్ని బతికించుంటే బాగుండమ్మా. నా కొడుకు బంగారం అమ్మాడు, దేవుడేనమ్మా, వాడు దేవుడు. నా కొడుకు దేవుడమ్మా. చివరిగా ఎప్పుడు మాట్లాడారమ్మా? నేను రాత్రి మాట్లాడినమ్మా. రాత్రి మాట్లాడితే అమ్మ ఇంకా తానాలు అయిపోయినాయి, బయలుదేరినామమ్మ అంటే జాగ్రత్త బిడ్డ, మెల్లగా రండి, ఏం తొందర లేదని చెప్పినమ్మా. పొద్దుగాల 7:30కు ఫోన్ చేసిన, 7 గంటలకు చేస్తే ఎత్తలేదు ఫోను. ఇక మా బిడ్డ చేసింది పెద్ద ఆమె, అన్న 7:30 అన్న అని చేస్తే వెళ్తున్నామమ్మ, చాయ్ తాగేటందుకు పోయినామన్నాడు అంట. అంతే. ఇక తనతో పాటు ఎవరన్నా వెళ్ళారా అమ్మ? అసలు మాట్లాడారా వాళ్ళతో? అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు బాబు ఎలా ఉంది అని? ఇప్పుడు వీళ్ళ ఆడబిడ్డ కొడుకు పోయిండు, అక్కడనే అది కుంభమేళకే పోతుంటే అదే ప్లేసులు ఉంటే ఆయనకు ఫోన్ చేసినాం. చేస్తే జరవో మామ గిట్ల ఉన్నాడట అంటే ఇంకా వీళ్ళ నాన్న ఆయన మాట్లాడండి వీళ్ళ నాన్న. ఇంకా వాళ్ళు ఏడుండ్రో తెలియదు అన్నాడు ఆయన. బాలకృష్ణ అని కొమట ఆయన మేమిద్దరం ఈ హాస్పిటల్నే ఉన్నాము, మేము బాగానే ఉన్నాను, కాలు ఫ్రాక్చర్ అయ్యింది అన్నాడు ఆయన. నవీను మాట్లాడండి మా అల్లుడు. నా కొడుకు మాట్లాడలే. నా కొడుకు కేవలము మీ బాబుకి గాయాలు మాత్రమే అయ్యాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఏం కాలేదు అని చెప్తున్నారు. మీకు ఎవరైనా చెప్పారా? అలా చెప్పలేదు అట్లా చెప్పలేదు. నా కొడుకు నా కొడుకు 2 చిన్న పిల్లలు అడుగుతున్నారా? లేరు, వాళ్ళు హాస్టల్ ఉన్నారు. నిన్ననే మొన్న ఇంటికి వస్తే నిన్న నా చిన్న కొడుకు దోలిచ్చి వచ్చిండు. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు. నా కొడుకు తండ్రి అంటే పంచ ప్రాణాలమ్మా. అది తండ్రి అంటే చాలా ఇష్టం వాళ్ళకు. బాధాకరం. ఎందుకంటే ఈ వయసులో నీకు కొడుకుని ఎంతో కొడుకు ఇంకేం చేయాలమ్మా? నేను ఎందుకమ్మా నాకు బతుకు? ఎందుకమ్మా నాకు? పిల్లలకి చెప్పారా అమ్మా? ఇంకా చెప్పలేదు.
జస్ట్ గాయాలయ్యాయని మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకే కుటుంబంలోకి సంబంధించి ఇద్దరు వెళ్ళారు, కానీ అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలియక తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి, అవుట్ ఆఫ్ ఇంజురీస్ ఎక్కువగా అయినప్పటికీ వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని మాత్రమే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ వేరే రాష్ట్రం కావడంతో అక్కడ ఎవరు కాంటాక్ట్లో టచ్లోకి లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమీ అర్థం కాక అక్కడ పరిస్థితి అసలు ఏంటి, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కనీస ఇన్ఫర్మేషన్ కూడా తెలియక ఒకవైపు చూస్తున్నాము. ఆ బాధ వర్ణాతీతం అనే చెప్పుకోవచ్చు. దేవుడికి ప్రార్థించడం తప్ప చేసేది ఏమీ లేదు, ఏమీ అయి ఉండదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కానీ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు. తల్లి ఒకవైపు మనవళ్ళకి తల్లిని కోల్పోయారు, ఇప్పుడు తండ్రిని కోల్పోయారు, పిల్లలకి ఏమని చెప్పాలి, నాన్న ఎక్కడున్నాడు అని అడిగితే నేను ఏం చెప్పాలి అంటున్నారు. వీళ్ళు ఇప్పుడుకి ఈ కుటుంబ సభ్యులు తొందరగా ఎంత వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించండి, మా పిల్లలు ఎలా ఉన్నారో, మా కొడుకులు ఎలా ఉన్నారో, మా భర్త ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బాధాకరం అని చెప్పాలి. ఎంతో 2 రోజుల పాటు ఫ్రెండ్స్తో కలిసి కుంభమేళాకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ పరిస్థితి రావడంతో వీళ్ళంతా కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తల్లి తల్లడిల్లిపోతుంది, మరోవైపు అక్క, వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు కావడంతో అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎప్పుడు ఏం తెలుస్తుందో అర్థం కాక అయోమయంలో వాళ్ళు తల్లడిల్లుతున్నారు. మరొక వైపు వాళ్ళకి అసలు ఎవరైనా సమాచారం ఇచ్చారా ఏంటి అని అడుగుదాం.